ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మరి సమయంలో మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామమున శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రభువారు ఇంతవరకు మనలను కాచి కాపాడి సంరక్షించి ఆదరించి బలపరిచి ఆయనకి మహిమకరంగా ఆయన కృపలో భద్రపరిచి ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి ఆ ప్రభునామమును స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ మరి ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో ఆయన సమయంలో మందరూ మోకరించి తల వచ్చి కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకొని ప్రార్థన ద్వారా ఈ కూటుకను ప్రారంభించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రము. నాయన అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి కాచి సజీవులుగా ఉంచి ప్రభువా, మీ ఉన్నతమైన ఘనమైన నామమును స్తుతించడానికి, గర్పరచడానికి, మహిమపరచడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి మీకు వందనాలు. మీరు చేసిన మేళ్లకు, మీరు చేసిన ఉపకారాలకు, మీరు ఇచ్చిన భద్రతకు, కాపుదలకు, క్షేమములకు, సమాధానానికి మేము ప్రతిగమిలాపడినప్పటికీ మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రాలు హృదయార్పణలు మీకు సమర్పించుకుంటున్నా ప్రభువా. పరిశుద్ధుడా, పరమదాసుడా, సర్వోన్నతుడా నీకు వందనాలు. అయ్యా ఇదిగో ప్రభువా, ఈ సమయం మేము కొద్దిమందిగా ఉంటుండగా మీ ప్రశస్తమైన సన్నిధిని, సహవాసంతో మీరు మాకు తోడుగా ఉంచండి. మీరు వ్యక్తిగతంగా మా మధ్య ఉండండి. మీ ఆత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి ప్రభువా. అయ్యా మీ సన్నిధిని మేమందరం ఆయన ఆత్మ పూర్వలపై ప్రభువా, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి సాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు. కృపగల దేవా, దయగలిగిన రాజా, జీవాధిపతి, మహిమాన్వితుడానికి వందనాలు ప్రభువా. సర్వశక్తి మంత్రానికి స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. అయ్యా మీకే వందనాలు. పరిశుద్ధుడా మీకే స్తుతులు ప్రభువా. అయ్యా ఇతని మధ్యన సమయంలో మీ వాక్య మాతో మాట్లాడండి. మీ మాట మాకు నమ్మదు ఉంటుంది, మీ మాట మాకు సమాధానం ఉంటుంది, మీ మాట మాకు ఆదరణ ఉంటుంది ఆయన. అయ్యా మీరు మా ఆత్మ చేత మమ్మల్ని దర్శించి బలపరచండి. అదేవిధంగా తండ్రి వచ్చిన వారికి వందనాలు. రావచ్చు అనేకున్నారు అయ్యా, ప్రతి ఒక్కరు సకాలంలో రావడం సాయం చేయి. ఈ కూటికి ఆదరించి అంతవరకు అధ్యక్ష వహించి సమస్తము క్రమముగా మర్యాదకరంగా జరుగు సాయం చేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందగలరండి. మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో పాడుకుందామని పాడుకుంటూ కూర్చుని ప్రారంభం చేసుకుందాం. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. వేదనతో వేదనతో విచిత్రిస్తూడు సర్వమగునిచ్చును. వేదనతో వేదనతో విచిత్రిస్తూడు సర్వమగునిచ్చును. వేదనతో వేదనతో వేదనతో
हो तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना हो तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना महिमा से तेरी तू इस जगह को जो भी तू चाहे तू यहाँ पर हालेलुया हालेलुया
కళ్ళు మూసుకున్నట్లయితే ఆలోచన చేస్తున్న ప్రతి మనమున్న చోట నుండి మోకరించి కళ్ళు మూసుకున్నాం. స్తుతించి ఆరాధించుకుందాం. మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో మరి ప్రభువుని స్తుతించి ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మరి ఇంతవరకు సజీవులలో వచ్చిన దేవుడికి మరి ఏ విషయం కూడా కనిపించదు. ఆయన చేసిన మేలుకి మరి ఆయన చేసిన ప్రతి దానికి కూడా మరి ఏ విషయం కనిపించదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్తిగా ప్రభువుని స్తుతించి ప్రభువుని ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా రెండు చెట్టు పైకెత్తి స్తుతిస్తాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాన్ని స్తుతి, స్తుతి. స్తుతులకు పాత్రుడాని స్తోత్రం, స్తోత్రాత్ముడాని స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు కొట్లాడినంతకు అవసరం మాతో కూడవచ్చున మరాచాని స్తోత్రం, మరాక్షకుడాని మోచుకుడాని స్తోత్రం, 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 స్తోత్రం. అల్పమైన దేవాని స్తోత్రం, ఆనందమైన దేవాని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అబ్రహాం సంగిన కొట్ల దేవాని స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యాని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా మా పాపములకు మా శాపములకు మా రోగములకు తండ్రి అయ్యా మా కోసం కలవరినామని స్తోత్రం తండ్రి అయ్యా స్తోత్రం తండ్రి అయ్యా నీ ప్రాణం పెట్టిన దేవా స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా ప్రతి దానం చూడించిన దేవా మోచించిన దేవా స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడాని స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. యెహోవాని స్తోత్రం, యెహోవాని స్తుతిస్తోత్రం. ఎల్లేశమైన దేవాని స్తోత్రం, స్తోత్రం. యెహోవాయే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యాని స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నీవు నాలుగురున్నా నాకు భయమేలేదు, నేను దావీదు వలెనుందును. నీవు నాలుగురున్నా నాకు భయమేలేదు, నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి జయముందెను, గొల్యాతును పడగొట్టి
స్తుతి చెల్లించెదం మా కరుణను జోడించి నిన్ను మహిమపరచెదం స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం మా కరుణను జోడించి నిన్ను మహిమపరచెదం మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం స్తోత్రం మమ్మల్ని ప్రేమించిన మా యేసయ్యను సర్వోన్నత స్వామి తండ్రి ఘనమైన దేవా మీ ఘననామానికి శ్రేష్ఠ నామానికి మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఎగో నాయన గడిచిన మాసమంతా కూడా తండ్రి అయా నీ రెక్కల కింద ప్రభువా మమ్మల్ని సంఘ బిడ్డలందరినీ కూడా తండ్రి అయా మీరు ఎంతగానో కాచి దాచి భద్రపరిచిన దేవాన్ని స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నాయన నీ స్తోత్రం ప్రభువా. ఇగో ప్రభు పునరుద్ధానంలో కూడా నాయన అయా నీ స్తోత్రం కూడా చేయవలసిన బిడ్డల్ని తండ్రి ప్రత్యేకంగా తండ్రి యూట్యూబ్ ద్వారా ఆలకిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు సజీవుల లెక్కలో వచ్చినందుకు నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను రాజా. అయా పాటల ద్వారా నీ నామాన్ని పరుచుతున్నారు కనపరుచుతున్నారు స్తుతుల పైన మీరు ఆస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇక నాయన వాక్యంలోకి వచ్చిన మీరు అవగాహన వేడంతా అభిషేకించండి నా బిడ్డ యొక్క నోటు మీ పూరగా వాడుకోండి రాజా. అయ్యా మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాను లేఖన సరచనగా. అవునయ్యా మీ వాక్యం ద్వారా మాకు నెమ్మది రాగా అయ్యా మీ వాక్యంలో సమాధానం ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ అలాంటి మాటలతో ప్రభుత్వానిస్తూ ప్రతి ఒక్కరితో మాట్లాడండి రాజా. ఏమిటే ఆశ కలిగి అశాంతి సమాధానం కలిగిందండి అయ్యా వ్యాధి బాధ కలిగినాయి నీ స్థానంలో కూడి ఉన్నారో తండ్రి అయ్యా నీ స్థానంలో వచ్చి ఉన్నారో ప్రభుత్వానిస్తూ ప్రతి ఒక్క హృదయాన్ని పరిశోధించి చూస్తున్న దేవాన్ని స్తోత్రం తండ్రి అయ్యా ప్రతి బిడ్డని బలపరచండి నాయన అయ్యా ప్రతి ఒక్కరికి నెమ్మది సమాధానంతో నింపండి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చండి రాజాన్ని స్తోత్రం తండ్రి అయ్యా ప్రతి ఒక్క ఆత్మిక లేని అశాంతిని స్రోభావించండి వెడిపించండి ప్రభువా. మీ శక్తితో బలంతో నింపండి రాజాన్ని స్తోత్రం తండ్రి ప్రతి ఒక్కరితో నీ వాక్కులతో మాట్లాడండి. ఇంతవరకు మాకు తోడుకున్న రాజాన్ని స్తోత్రం ఇక ముందు కూడా నన్ను సమస్తాన్ని కూడా మీరు దీవించండి ప్రభువా. అదేవిధంగా మా దేశం రాష్ట్రాలు జిల్లాలను జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి అదేవిధంగా ప్రత్యేకంగా అయా పోషపల్లి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. పెద్దల్ని అధికారులు కూడా మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి ప్రభువాని స్తోత్రం తండ్రి అయా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం. ఈ కొద్ది ప్రార్థన భాషను చేర్చుకున్నాం. ఈ నామకి మహిమ గణిత ప్రభావం ఏసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామమున శుభాభివందనలు తెలియజేస్తున్నట్లుగా ఇంతవరకు ప్రభు సన్నిధిలో పాడాము స్తుతించాము ఘనపరచాము మైపరచట్లుగా మరి సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి ప్రభు యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి ప్రభు యొక్క శ్రేష్టమైన కృప వాత్సల్యతను బట్టి అందరూ కూడా ప్రభు సన్నిధిలో సంతోషంతో సమాధానంతో ఉన్నారని ప్రభు యొక్క కృపను బట్టి నమ్ముతున్నట్లేదా. వేరే విధంగా ప్రభు బిడ్డలుగా ఉంటున్న మనము ప్రభు బిడ్డలుగా ప్రభు యొక్క ఆత్మచేత బలపరచబడి ప్రభు యొక్క కనికరాన్ని బట్టి వాత్సల్యతను బట్టి లేదా జీవిస్తున్న మనము లేదా ఇంకా ప్రభు యొక్క కృపలో బలవంతులుగా ఉంటూ ప్రభువును కలిగి మనం జీవించినట్లయితే
ఇంకా సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుని దేవుడు తన ఉన్నతమైన కృపను బట్టి మనల్ని బలపరిచి మనల్ని ఆదరించి లేదా వాళ్ళ ముందుకు నడిపించే దేవుడైనాడు. అటువంటి ఉన్నతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎన్నడూ కూడా మరి నిర్లక్ష్యంగా ఉండక, అశ్రద్ధగా ఉండక, విధేయులు కాక, భయంతోనూ భక్తితోనూ మన విశ్వాసము మనం కాపాడుకుంటూ మన ముందు సాగినట్లయితే తన అనాధికారపు ప్రణాళికను బట్టి సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుని దేవుడు తన ఉన్నతమైన కృపలో మనల్ని బలపరిచి భద్రపరిచి ముందుకు నడిపించే దేవుడు అయినాడు. కాబట్టి కూడా నిత్యము ప్రభువును కలిగిన వారిగా, ప్రభు ఆత్మ కలిగిన వారిగా భయముతోనూ భక్తితోనూ ప్రభుకు లోబడి మనం జీవించినట్లయితే, ప్రభులో మనం నిలబడినట్లయితే ప్రభు తన కనికరాన్ని బట్టి మనల్ని ఎక్కడ కూడా బలపరుస్తూ ఆదరిస్తూ మన యొక్క పితరులను బలపరిచిన దేవుడు, మన పితరులను ఆదరించిన దేవుడు, మన పితరులను ప్రోత్సాహపరిచి నడిపించే దేవుడు మనల్ని కూడా ఈ కడవరి కాలంలో తన ప్రణాళికను బట్టి అయా బలపరిచి నడిపించే దేవుడు అయినాడు. కాబట్టి ఎన్నడూ కూడా నిర్లక్ష్యంగా ఉండగా శ్రద్ధ కలిగి వినయముతో, భయముతో, విశ్వాసముతో ప్రభుని వెంబడించాలని ప్రభు బిడ్డలుగా, ప్రభు యొక్క దాసునిగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మరి సమయంలో మరి వాక్యంలోకి ముందు సాగుదాపులేదా గత కొన్ని వారాలుగా మనం విశ్వాసం గురించి వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క 4 వారములుగా వాక్యపు వెలుగులో మన విశ్వాసాన్ని మనం పరిశోధించుకుంటూ వస్తూ ఉన్నాం. విశ్వాసం లేని పిల్లలని లేదా మరి బలహీనమైన విశ్వాసమని, అంత మాత్రమే కాకుండా లేదా మరి అల్ప విశ్వాసమని లేదా మరి వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. మరి 4వ అంశముగా మరి పిలిచిన వాక్యపు వెలుగులో 4వ అంశముగా మృతమైన విశ్వాసం గురించి మనము ధ్యానించుకుందాం. కాబట్టి మన విశ్వాసం సజీవమైనదిగా ఉండాలి. మృతమైనదిగా ఉన్నట్లయితే లేదా మనము ప్రభు దగ్గర మనం ఏ మేలుగులు పొందుకోలేము. మన విశ్వాసం జీవం కలిగినదిగా ఉన్నట్లయితే, సజీవమైనదిగా ఉన్నట్లయితే ప్రభు చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాం, ప్రభు సమీపముగా ఉండగలుగుతాం, ప్రభును స్తుతించగలుగుతాం, ప్రభును ఆనుకోగలుగుతాం, ప్రభుకు సమీపముగా ఉండగలుగుతాం. అంత మాత్రమే కాకుండా ప్రభు యొక్క చిత్తమును ఎరిగిన వారమై ఆ యొక్క చిత్తాన్ని కలిగి ఆ చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండగలం. కాబట్టి వాక్యపు వెలుగులో మన విశ్వాసము జీవం కలిగినదిగా ఉండాలి. జీవం గల వారు వెలుగులో ఉంటారు, జీవం కలిగిన వారు సజీవులుగా ఉంటారు, జీవం కలిగిన వారు ప్రభుకు మహిమకరంగా జీవిస్తారు, జీవం కలిగిన వారు ప్రభును వెంబడించే వారిగా ఉంటారు. కాబట్టి చూడండి, జీవం లేని వారు మృతులు. అందుకే కీర్తనకారుడు అంటాడు, పాతాళంలో మృతులు అయ్యా నిన్ను స్తుతించగలమని చెప్పి కీర్తనకారుడు అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము మృతమైన వారిగా ఉన్నట్లయితే, అనగా శరీరరీత్యా జీవిస్తున్నప్పటికీ మన యొక్క విశ్వాసము జీవం లేనిదైతే మన ప్రయాసంతో కూడా వ్యర్థమే. మన ప్రభు దగ్గర ఏ మేలు కూడా మనం పొందుకోలేము. ప్రభు దగ్గర నుండి ఏ సహాయం కూడా, అనగా చూడండి మన విశ్వాసము మృతమైందైతే ప్రభు దగ్గర నుండి సాగిన సహాయాన్ని మనము పొందుకోలేము. మన విశ్వాసము జీవం కలిగినదైతే, క్రియలు కలిగినదైతే ప్రభు యొక్క సహాయమును మనం అనుభవించగలం, ప్రభు యొక్క సహకారమును అనుభవించగలం, ప్రభు యొక్క సంరక్షణను మనం అనుభవించగలం. కాబట్టి వాక్యపు వెలుగులో 4వ అంశముగా మృతమైన ఆ విశ్వాసం గురించి వాక్యాన్ని ధ్యానించుకుందాం, చదువుకుందాం. చూడండి, యాకోబు పత్రిక ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు గారు రచించిన పత్రిక 2వ అధ్యాయం మరి 17వ వచనం చదువుకుందాం. చూడండి, నేను చదువుతాను. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా వాక్యాన్ని గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నట్లేదా. చూడండి, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. విశ్వాసము క్రియలు కలిగిందిగా ఉండాలి. క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉంది.
ఇప్పుడు కొంతమంది అంటారు, ఇప్పుడు చూడండి, కొంతమందికి విశ్వాసం ఉంటుంది, కొంతమందికి క్రియలు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, కానీ ప్రభు మేలు మనం అనుభవించాలంటే, ప్రభుకు ఇష్టలుగా మనం జీవించాలంటే, మన విశ్వాసం జీవగలిగిందిగా ఉండాలంటే, మన విశ్వాసాన్ని బట్టి మనం ప్రభును మయపరచాలంటే, మన విశ్వాసాన్ని బట్టి ప్రభును మనం గనపరచాలంటే, మన విశ్వాసాన్ని బట్టి మనం ప్రభును అనుసరించాలంటే, మన విశ్వాసము ద్వారా ప్రభు యొక్క చిత్తమును మనం నెరవేర్చాలంటే, ఇలా మన విశ్వాసము చూడండి క్రియలు కలిగిందిగా ఉండాలి. మన పితరుడైన అబ్రహాము తన విశ్వాసము క్రియలతో కూడుకున్నదైనది కాబట్టి దేవుడు వాగ్దానాన్ని స్వతంత్రించగలిగాడు. కాబట్టి చూడండి, కాబట్టి మన విశ్వాసము జీవగలిగిందిగా ఉండాలి, వంటిగా ఉన్నది కాదు, క్రియలతో మిళితమైందిగా, క్రియలు కలిగిందిగా మన విశ్వాసం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యంకి వెళ్దాం. అందరూ తల వంచి కలుపుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, జీవముల యేసయ్య, వైమాన్వితుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభువా. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు అంతగానో ప్రేమించి ఆదరించి కాచి సజీవులుగా ఉంచినందుకే మీకే వందనాలు. ఇదిగో నాయన, అయ్యా తండ్రి మీకే స్తోత్రము ప్రభువా. అల్పులు మమ్మల్ని దర్శించి అయ్యా మీ శ్రద్ధ మాకు ఇచ్చి మీ శ్రద్ధ మమ్మల్ని నిలబెట్టేందుకు మీకు వందనాలు నాయన. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మీ ఆత్మ మాకు తోడుగా ఉంచి మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరిచి నడిపించేందుకే మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. వైవాన్యతురానికి వందనాలు. ఇక ముందు కూడా మీరు మాకు తోడుగా ఉండండి, ఇక ముందు కూడా మీరు మా మధ్య ఉండండి, ఇక ముందు కూడా ప్రభువా అయ్యా మమ్మల్ని అందరూ మీ ఆత్మ సాధన తెచ్చుకోండి ప్రభువా, నీకు వందనాలు. సమయంలో అయ్యా నిలబడి రాస్తుడు వట్టివాడు మట్టివాడు దీనులను బలినను ప్రభువా, నీకు వందనాలు. అయ్యా మీ బలమైన వాక్యం వివరించడానికి నా సపుట్టి నా సొంత జ్ఞానము కాదు కానీ మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన జ్ఞానముకు మీ యొక్క ఆత్మ నడిపింపు నాకు దయచేయండి ప్రభువా. అయ్యా నాకంటే ముందుగా మీరుండండి, మీ చాటను మరుగు చేయండి, నాతోను మాతోను మా అందరితో మీరు మాట్లాడండి నాయన, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతుండగా ఎదిగిన చెవిని, గ్రహించిన మనసును, సమ్మతించిన హృదయాన్ని మీరు మాకు దయచేయండి ప్రభువా, నీకే స్తుతులు. సర్వోన్నతానికి వందనాలు నాయన. అయ్యా మీరు మాతో మాట్లాడుతుండగా ప్రభువా అయ్యా ఇక మీకు స్తోత్రం చేస్తున్నాం. మా హృదయ తలుపులన్నీ మేమే పెట్టుకుని ప్రభువా జాగ్రత్తగా మీ మాటలు ఆలకించడానికి ప్రభువా సమయమును సద్వినియోగం చేసుకుని ప్రభువా మీ వైపు చుట్టానికి సాయం చేయడానికి మీకు వందనాలు. నిద్రవచ్చు, భ్రమపరచు, నిర్లక్ష్యపరచు, కలవరపరచు ఆత్మను యేసు నామమున మీరు గద్దించండి ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మ స్వాధీనం తీసుకొని మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి నాయనా. మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందగలరని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినమ్రంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క లేఖనము అలాగే విశ్వాసం క్రియలు లేదంటే ఒంటిగా ఉండి మృతమైనదని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవుస్తుంది. కాబట్టి నిజమైన రక్షించే విశ్వాసము ఎంతో కీలకమైంది. నిజమైన రక్షించే విశ్వాసము క్రియలు కలిగి ఉంటుంది కాబట్టి, క్రియలతో మిళితమైంటుంది కాబట్టి అది ఎంతో పిల్లరా చూడండి, ఆ విశ్వాసం ఎంతో కీలకమైనదిగా ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో పిల్లరా, మన భక్తి జీవితంలో పిల్లరా, మన ప్రార్థన జీవితంలో, మన నిరీక్షణ జీవితంలో, మన ఆసక్తి కలిగిన జీవితంలో, మన విధేయత కూడుకున్న నిరీక్షణ జీవితంలో మనకెంతో సహకారంగా మనకెంతో సహాయకరంగా ఆ యొక్క మరి ఆ యొక్క క్రియలతో కూడుకున్న నిజమైన రక్షించే విశ్వాసము ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి చూడండి, అది దైవ సంబంధమైనది. క్రియలతోనూ యేసుక్రీస్తునందని భక్తితోనూ పిల్లరా ప్రకటితమవుతుంది. ఎలా ప్రకటితమవుతుందంటే చూడండి, దైవ సంబంధమైన క్రియలతోనూ, శరీర సంబంధమైన క్రియలు కాదు. క్రియ అంటే లేదా దైవ సంబంధమైన కానీ, ఆత్మ సంబంధమైన కానీ, విశ్వాస సహితమైన కానీ, అవిశ్వాస సహితమైనవో, లోక సంబంధమైనవో, శరీర సంబంధమైన క్రియలు కాదు. క్రియలనుగా ఆ క్రియలు దేవునికి మహిమ చెల్లించేవిగా ఉండాలి. ఆ క్రియలు దేవునికి ఘనత చెల్లించే విధంగా ఉండాలి. ఆ క్రియలు దేవుడితో సత్సంబంధాన్ని కలిగించే విధంగా ఉండాలి. అంతేకాని శరీర సంబంధమైన క్రియలు కాదు. శరీర సంబంధమైన క్రియలు చేస్తే మనము దేవుడిని సంతోషపరచలేము, దేవుడితో సమాధానం కలిగి ఉండలేము, దేవుడితో సత్సంబంధము మనం కలిగి ఉండలేము. కాబట్టి ఈ క్రియలు ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి, అది దైవ సంబంధమైన క్రియలతో చూడండి
యేసుక్రీస్తునందలి భక్తితోనూ ప్రకటించబోతున్నాయి. కాబట్టి ప్రియరా అవి ఆత్మ సంబంధమైన క్రియలుగా ప్రియరా మన ప్రభు సన్నిధిలో ప్రియరా ప్రత్యక్షమవుతున్నాయి. అది మాత్రమే కాకుండా విశ్వాసం లేకుండా చేసే క్రియలు మృతుల్యమే. విశ్వాసానికి వెలుపల, విశ్వాసానికి అవతల, విశ్వాసం లేకుండా ప్రియరా చూడండి చేసే క్రియలు అవి శరీర సంబంధమని, అవి లోక సంబంధమైనవి. కాబట్టి చూడండి అవి మృతతుల్యమైనవి. ఆ క్రియలు మృతతుల్యమైన క్రియలు. కాబట్టి చూడండి లోక సంబంధమైన క్రియలు లోక సంబంధమైన క్రియలు దేవుడితో సత్సంబంధాన్ని కలిగించడం. కాబట్టి విశ్వాసం లేకుండా చేసే క్రియలు మృతతుల్యమైనవి. క్రియలు లేని విశ్వాసము ప్రియరా చూడండి మృత విశ్వాసమే. క్రియలు లేని విశ్వాసం మృతము. క్రియలు లేని విశ్వాసం మృతం. అది ఆ మృతమైన విశ్వాసము ద్వారా చూడండి మన శరీరములో ఈ ప్రాణము కలిక మనల్ని విడిచి శరీరాన్ని విడిచి వెళ్ళిపోతే ఏ విధంగా ఈ శరీరం నిష్ప్రయోజనమో అదేవిధంగా మన విశ్వాసంలో క్రియలు లేకపోతే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. ఈ శరీరంలో ఆత్మ ఉంటే లేక ఈ శరీరంలో ప్రాణం ఉంటే మనం పని చేయగలము, మనం నడవగలము, మనము జీవించగలము, మనం చెల్లించగలము, మనం మాట్లాడగలము, చూడగలము. అదేవిధంగా చూడండి విశ్వాసము దైవభక్తితో కూడుకున్న క్రీస్తునందలి ప్రత్యక్షము దైవభక్తులను క్రీస్తునందలి భక్తితో కూడుకున్న ప్రత్యక్షమైన క్రియలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో లేక విశ్వాస సంబంధమైన క్రియలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ విశ్వాస సంబంధమైన క్రియల చేత ప్రభువును గమనిస్తున్నామో ఆ క్రియలు విశ్వాసమైన క్రియలు జీవంలోనికి నడిపించేటివి. అది మాత్రం కాకుండా జీవ సంబంధమైన ఆశీర్వాదాలను మన మీదకి తీసుకొచ్చేటివి. ఆ జీవ సంబంధమైన ఆశీర్వాదముల చేత మనల్ని తృప్తిపరిచి సమాధానపరిచి ఆదరించి ఆయనకు మహిమకరంగా హల్లెలూయా. కాబట్టి చూడండి నిజమైన విశ్వాసము దేవుని పట్ల విధేయతతోనూ అవసరతలో చూడండి చేసే కనికర పూర్వ కార్యములను వెల్లడి చేస్తుంది. ఈ యొక్క 22వ వచనం ప్రకారము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం ప్రకారం చూడట్లేదా చూడండి మరి నిజమైన విశ్వాసము దేవుని పట్ల విధేయతతోనూ విధేయత నడవడానికి, విధేయత వెంబడించిన విధేయత చూపడానికి, అది మాత్రం కాకుండా అవసరతలో చేసే కనికర పూర్వ కార్యాలను కనికరముతో కూడుకున్న కార్యాలను వెల్లడి చేస్తుంది. కాబట్టి చూడండి మన విశ్వాసము క్రియలతో కూడుకుందిగా ఉండాలి. క్రియలు లేనిదైతే అది అంత మాత్రం మనకు ప్రయోజనకరంగా ఉండదు. అది మాత్రమే కాకుండా రక్షణ కోసం క్రీస్తులోను ఆయన రక్త బలిదానంలోను నమ్మకం ఉంచడం వలన క్రియలను మరి రక్త బలిదానములోను నమ్మకం ఉంచడం కాబట్టి నమ్మకం ఉంచడం ద్వారా ఆ యొక్క విశ్వాసము క్రియలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి చూడండి క్రియలు ప్రారంభమవుతాయి. కాబట్టి చూడండి కొంతమంది వాదిస్తుంటారు విశ్వాసములో క్రియలు అవసరం లేదండి, విశ్వాసములో క్రియలు చేయాల్సిన అవసరం లేదండి. కాబట్టి మీరు చూడండి కాబట్టి మన యొక్క విశ్వాసములో మరి మనం చేసే క్రియలు చాలా ప్రాముఖ్యమైనగా ఉంటున్నవి. కాబట్టి మన విశ్వాసము ద్వారా విశ్వాస సంబంధమైన క్రియలు మనకెంతో ప్రయోజనకరము, మనకెంతో సహకరంగా దేవునికి మహిమకరంగా కాబట్టి ఉంటున్నాయి. కాబట్టి మన వాక్యం వెలుగులో చూడండి మన యొక్క విశ్వాసమైన క్రియలు కలిగి విశ్వాసముతో క్రియలతో కూడిన విశ్వాసం కలిగి మనం జీవించినట్లయితే ప్రభుకు మనం మహిమకరంగా జీవించగలం. కాబట్టి క్రీస్తును ప్రభువుగా కలిగి ఉండి ఆయనలో వ్యక్తిగతమైన విధేయతకు చూపే సంబంధం అవసరం లేదని వారు చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే వారి విశ్వాసం క్రియలు లేదు కాబట్టి, ఎందుకంటే వారి విశ్వాసం మృతమైంది కాబట్టి
వారి విశ్వాసం మృతమైన ఉంటుంది కాబట్టి, వారి విశ్వాసమైన క్రియలు చేసేవారిగా ఉంటారు కాబట్టి ఇక దేవునికి లేఖనం తెలుస్తుంది. చాలా మంది వరకు చాలా మంది వరకు ఉద్దేశం ఏంటంటే, చూడండి, క్రీస్తును ప్రభువునుగా కలిగి ఉండి ఆయనతో వ్యక్తిగతమైన విధేయత చూపే సంబంధము అవసరం లేదండి. వ్యక్తిగతమైన అనగా ఈ క్రియలు మన విశ్వాసంలో క్రియలతో కూడుకున్నదైతే ప్రభుత్వం మనకు దగ్గరి వ్యక్తిగతమైన సంబంధం, ఆత్మ సంబంధమైన వ్యక్తిగత జీవితము మనం కలిగి ఉంటాం. అబ్రహాము దేవుని అన్నాడు, ప్రభు చూడండి, ఆయన విశ్వాసము క్రియలతో కూడుకున్నది కాబట్టి ప్రభుత్వ వ్యక్తిగత సంబంధం ఏర్పడింది కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతుడిగా తీర్చబడమే కాకుండా, చూడండి, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, దేవునికి స్నేహితుడిగా, దేవునికి అసలు ప్రవక్తగా ఆయన జీవించడానికి చక్కటి అవకాశం అనేది ప్రభు కృపను బట్టి ఆయన పొందుకోగలిగాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితం అనేది ఎలా బయలుపరచబడుతుందంటే, మన వ్యక్తిగత జీవితము ప్రభుకు మనకు చక్కగా ఆత్మీయ జీవితంలో చక్కటి ఆత్మీయ వ్యక్తిగత సంబంధం మనకుందని మనము ఎలా గుర్తించగలమంటే, మన విశ్వాసం క్రియలతో కూడుకున్నదైతే ప్రభుతో మనకు వ్యక్తిగత సంబంధం అనేది చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి అది మాత్రం కాకుండా చూడండి, ఆ వ్యక్తిగత సంబంధంలో విధేయత చూపుతూ ఆయనకు లోబడి భయముతోనూ భక్తితోనూ విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ ప్రభుత్వంలో అనుకోగలిగి అనుక్షణము కూడా ఆయన సన్నిధిలో మనల్ని మనం బలపరుచుకుంటూ మన యొక్క చూడండి, ఈ లోక సంబంధమైన ఎటువంటి యొక్క అసమాధానంతో కూడుకున్న కానీ, అపవిత్రమైన కూడుకునే కానీ, అవిశ్వాసంతో కూడుకున్న క్రియలు పనులు ఎంత మాత్రం కూడా మనకు అంటకుండా మన విశ్వాసం కాపాడుకుంటూ ప్రభులో మనం బలపరుచుకుంటూ ప్రభుని కలిగి జీవించడానికి చాలా సహజ అవకాశం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి విధేయత అనేది విధేయతతో కూడా కలిగి ఉండాలి. విధేయతతో మనం విశ్వాసముతోనూ విధేయత మనం చూపినప్పుడు ప్రభువుతో మనకు వ్యక్తిగత సంబంధం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి వారు విశ్వాసము ముతమైనదని యాకోబు చెప్తున్నారు. ఎవరైతే యాకోబు ఎందుకు విశ్వాసం ముతమైనదని చెప్తున్నాడంటే, దేవుడితో వారి యొక్క వ్యక్తిగత సంబంధము సరిగా లేదు కాబట్టి, దేవునికి ప్రభుకు విధేయత చూపించకుండా, ప్రభుని వెంబడించకుండా, ప్రభు తను బలపరుచుకోకుండా, నిర్లక్ష్యంగా ఉంటూ, అశ్రద్ధగా ఉంటూ, అవిధేయులుగా ఉంటూ, ప్రభు వైపు చూడకుండా, లేదా అవసరాన్ని బట్టి లేదా అక్కని బట్టి ప్రభు దగ్గరికి వస్తూ ప్రభు దగ్గర వారి అవిధేయతను బట్టి ఏ మేలు పొందుకోకుండా వారి యొక్క అవిధేయత ద్వారా ప్రభుత్వం కలిగిన ఆ సత్సంబంధాన్ని చెడగొట్టుకున్న వారై, ప్రభువును దూరపరచబడిన వారై ఎవరైతే ఉంటారో వారి విశ్వాసము, ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, అటువంటి వారి విశ్వాసము మృతమైందని చెప్పి యాకోబు ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, క్రీస్తుని ప్రభుగా మనం కలిగి ఉండాలి. ఏదో ప్రభు దగ్గరికి వచ్చామంటావు, నా పాపలు కడిగివేశాడు, నేను ప్రసిద్ధపరచబడ్డాను అని మరి చూడండి అనే ఏదో అజాగ్రత్తగా మనం ఉండడం కాదు. ఆ కలిగిన విశ్వాసాన్ని ప్రభు మనల్ని ప్రేమించి మనకి ఉచితంగా ఇచ్చిన ఆ వరాన్ని మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా స్వతంత్రించుకుంటూ, ప్రభులో మనల్ని మనం బలపరుచుకుంటూ, మనల్ని మనం సరి చేసుకుంటూ, మన ప్రభుని కలిగి జీవించినప్పుడు చూడండి, అంతిమముగా చూడండి, ఆ రక్షణ అనేది మనకు ప్రాప్తిస్తుంది. రక్షణ అంటే ఏదో ఒకసారి బాప్తిసం తీసుకున్నంత వారు రక్షణ కాదు. బాప్తిసం తీసుకుని రక్షణలోకి నడిపించబడతాం. ఆ తర్వాత ఈ లోకంలో రక్షణ కలిగి ఉన్నంత కాలము, ఈ లోకం విడిచేంత కాలము, ఇడవక ముందు లేక ఇడిచేంత వరకు ఆ రక్షణ మనం జీవిస్తే, ఆ రక్షణ కొనసాగించుకుంటూ, ఆ రక్షణకు మనల్ని మనం అనుకూలంగా మార్చుకుంటూ, ఈ లోక మాలిన్యం ఎంత మాత్రం మనకు అంటకుండా ప్రభుని కలిగి ప్రభుత్వం మనకున్న ఆ సత్సంబంధాన్ని కలిగి ప్రభువును మయపరుస్తూ మనం జీవించినప్పుడు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎప్పుడైతే ప్రభువారు మనం పిలుస్తారు లేక ఆయన రాకడలో మనం ఎత్తబడతాం, అప్పుడు ఆ రక్షణ పరిపూర్ణం అవుతుంది. అంతేగాని నేను బాప్తిసం తీసుకున్నా, రక్షించబడ్డాను, నా పేరు జీవగ్రంథంలో రాయబడింది అని చూడండి మరి నమ్మటానికి వీల్లేదు.
కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని మనం సరి చేసుకోవాలి. కాబట్టి చూడండి, ఈ విధానము రక్షణ కానీ మరే చూడండి, ఈ విధానము రక్షణ కానీ మరే మంచిది కానీ ప్రభు దగ్గర నుండి మనకు ఈ విధానంలో ఏ మేలు కూడా ప్రభు దగ్గర నుండి మనం పొందుకోలేము, రక్షించబడలేము, రక్షణ సంపాదించుకోలేము. ఎందుకంటే నిర్లక్ష్యంగా ఉంటున్నాం కాబట్టి, అశ్రద్ధగా ఉంటున్నాం కాబట్టి, అవిధేయులుగా ఉంటున్నాం కాబట్టి, అజాగ్రత్త పనులుగా ఉంటున్నాం కాబట్టి, ఈ నిర్లక్ష్య వైఖరి ఈ అవిధేయతతో కూడుకున్న ఈ వైఖరి ఎందుకంటే మన విశ్వాసము మృతమైపోయింది కాబట్టి, మన విశ్వాసంలో క్రియలు లేవు కాబట్టి, క్రియలు లేని విశ్వాసం మృతమైంది కాబట్టి మనము కూడా ఏదో పేరుకు జీవిస్తున్నాం కానీ, పేరుకు బ్రతుకుతున్నాం కానీ, పేరుకు చలిస్తున్నాం కానీ, పేరుకు మరి సజీవులుగా ఉన్నాం కానీ ఆత్మ సంబంధం నియమములు చూస్తే మనము మృతులమే. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం క్రీస్తుతో కలిగి ఉన్నాం, సత్సంబంధాన్ని మనం కలిగి ఉన్నాం. క్రీస్తుని ప్రభువుగా కలిగి ఉండి ఆయనతో వ్యక్తిగతమైన విధేయత చూపి సంబంధం వ్యక్తిగతమైన సంబంధాన్ని మనం కలిగి ఉంటాం. చాలా మంది వ్యక్తిగత సంబంధము అవసరం లేదంటారు. ప్రభు లేకుండా మన రక్షణ ఎక్కడిది? ప్రభు లేకుండా మనకు ఆశీర్వాదం ఎక్కడిది? ప్రభు లేకుండా మనం మేలు ఎక్కడ సంపాదించుకోగలము? ప్రభు లేకుండా మనము ఎవరికి ఆశించబడగలము? ప్రభుకు దూరస్తులుగా, ప్రభుకు వెలుపలుగా ప్రభును పోగొట్టుకొని మనకి ఏ మేలు అవుతుంది? ఎక్కడి నుండి మనకి మేలు వస్తుంది? ఎక్కడి నుండి మనము ఆస్తిని సంపాదించగలము? ఎవరు మనల్ని ఆశ్రయించేవారు? ఎవరు మనల్ని సంరక్షించేవారు? ఎవరు మనల్ని ఆదరించేవారు? కాబట్టి దేవుడి బిడ్డగా ఉంటుంది మనం. చూడండి మన అనుదినము కూడా ప్రభు కృపలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి అది మాత్రం కాకుండా చూడండి ఆ ప్రేమ ద్వారా చూడండి కార్యసాధనకు విశ్వాసం అని చెప్పి చూడండి మాత్రమే మనల్ని రక్షించినప్పుడు చూడండి ప్రేమ ద్వారా చూడండి ద్వారా కార్యసాధకముకు విశ్వాసమే గొప్పది. గలతీ పత్రిక 5:6 వచ్చిన ప్రకారం ఈ విశ్వాసము ప్రభు ప్రేమను బట్టి ప్రభు యొక్క ప్రేమను బట్టి ప్రారంభమవుతుంది. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన నమ్మకంతో వెంబడించిన విధానములు ఆ విశ్వాసం ప్రారంభమగి చూడండి ప్రభు సన్నిధికి చేరేంత వరకు కూడా ఆ విశ్వాసం కొనసాగుతూ ఉండాలి. ఆ విశ్వాసము కూడా క్రియలతో కూడుకున్నదై ఉండాలి, క్రియలు లేనిదిగా ఉండకూడదు. కాబట్టి చూడండి ఆ విశ్వాసం మాత్రమే రక్షణ గల విశ్వాసము. ప్రేమతో కూడుకొని ప్రభు యొక్క ప్రేమతో ప్రారంభమయ్యి ప్రభును సొంత రక్షకుని అంగీకరించి విధేయతతో ఎవరైతే ప్రభు దగ్గర ఆ సత్సంబంధాన్ని, ఆ వ్యక్తిగత సంబంధాన్ని కాపాడుకుంటూ ప్రభుకు లోబడి జీవిస్తారో వారు మాత్రమే ప్రభు సన్నిధిలో రక్షించబడతారు. ఆ రక్షణ పొందుకోగలరు, ఆ రక్షణను స్వతంత్రించుకోగలరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక విషయం జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. మరో విధంగా మన సొంత శక్తి ద్వారా సజీవమైన విశ్వాసాన్ని కొనసాగించగలమని మనం తలంచకూడదు. ఎందుకంటే మరో విధంగా చూడండి మన సొంత శక్తి ద్వారా ప్రభు లేకుండా మన శక్తి ఎక్కడండి? ప్రభు లేకుండా మన శక్తి ఎక్కడ? ప్రభు ఉంటేనే మనకు శక్తి, ప్రభు ఉంటేనే మనకు బలం. శరీర సంబంధమైన లోక సంబంధమైన విధానములో చూడండి, లోక సంబంధ విధానములో సజీవమైన విశ్వాసాన్ని అంత మాత్రం కాకుండా కొనసాగించమని ఎవరు కూడా తలంచరాదు. లోక సంబంధ విధానంలో, శరీర సంబంధమైన విధానంలో ప్రభు లేకుండా ప్రభుకు దూరస్తులుగా ఉండి సజీవమైన విశ్వాసాన్ని ఎంత మాత్రం కూడా వారు కొనసాగించలేదు. ఎందుకంటే వారు ప్రభుకు దూరస్తులుగా ఉన్నారు కాబట్టి వారికి ప్రభుత్వ కలిగి ఉండాల్సిన ఆ సత్సంబంధం లేక ఆ వ్యక్తిగత సంబంధము వారికి లేదు. కాబట్టి దేవుడి బిడ్డలుగా ఉంటుంది మనం. ప్రభు లేకుండా నా స్వశక్తి ద్వారా, నా సొంత తలంపుల ద్వారా, నా సొంత ఆలోచన ద్వారా, నా సొంత జ్ఞానం ద్వారా నా పాపములు క్షమాపణ పొందుకుంటాను, నేను పరిశుద్ధపరచబడతాను, నా ప్రభు నేను వెంబడిస్తాను, నా ప్రభు నేను బలవంతుడు నిలబడతాను అని చెప్పగలిగిన ధైర్యము
ఈ లోకంలో ఎవరికి లేదు. ఎందుకంటే ప్రభు లేకుండా మనం శూన్యము. ప్రభు లేకపోతే మనము మృతులమే. కాబట్టి దేవుని కృప దేవుని కృప అంతరంగంలో చూడండి, దేవుని కృప అంతరంగంలో నివసించి పరిశుద్ధాత్మ క్రీస్తు విజ్ఞాపన మన జీవితంలో పనిచేసే మొదటి మన జీవితంలో మొదటి నుండి పనిచేస్తూ ఉంటుంది. దేవుని యొక్క చూడండి, దేవుని యొక్క కృప అంతరంగంలో నివసించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప ద్వారా మన అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ క్రీస్తు యొక్క విజ్ఞాపన ద్వారా మన జీవితాలలో పనిచేసే మొదటి నుండి చివరి వరకు విశ్వాసముతో పిల్లగా దేవుని పిలుపులకు స్పందించేలా చేస్తున్నాయి. మనలో పరిశుద్ధాత్మ లేకుండా దేవుని కృప మనకు తోడుగా లేకుండా చూడండి, మనము స్పందించాలంటే స్పందించలేదు. ఒక మాట జ్ఞాపకం చేస్తాం. కృపను పోగొట్టుకున్న సౌలు చూడండి, దేవుణ్ణి తిరిగి పొందుకోగలిగాడా? దేవుని కృపను పొందుకోగలిగాడా? ఆయన క్రియలు అవిధేయతతో కూడుకున్నాయి కాబట్టి, ఆయన క్రియలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి, ఆయన క్రియలు విశ్వాస సైత్యమని కాదు కాబట్టి దేవుడి కృపను పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. అది మాత్రం కాకుండా చూడండి ఆయన పరపర మొదటి నుండి ఆయన బలపరిచిన ఆత్మ శక్తిని, ఆత్మ ఆధిక్యతను పోగొట్టుకొని అవిశ్వాస మిగిలిపోయాం. కాబట్టి చూడండి, మొదటి నుండి విశ్వాసముతో దేవుని పిలుపులకు ఎవరైతే మనల్ని స్పందింపజేస్తారంటే మొదట దేవుని కృప, ఆ కృప ద్వారా క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉండి మనల్ని దేవుని ప్రభుకు ప్రతిస్పందించడానికి, ఆయన స్పందించినప్పుడు తిరిగి ప్రతిస్పందించడానికి మన ప్రోత్సాహపరుస్తాయి. కాబట్టి చూడండి, చివరి వరకు మనం ఈ లోకంలో ఉన్నంత వరకు, మనం ఈ లోకంలో లేక ఈ శరీరంలో ప్రాణాత్మ కలిగి చెల్లించినంత కాలము మనలో ఉన్న క్రీస్తు యొక్క ఆత్మ, మనతో ఉంటున్న క్రీస్తు యొక్క కృప చూడండి ప్రభు కొరకు స్పందించేలా చూడండి స్పందించేలా చేస్తే. కాబట్టి దేవుని కృపను, పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ నడిపింపును మనము స్పందించే వారిగా ఉండాలి. చూడండి, దేవుని కృపకును పరిశుద్ధాత్మ నడిపింపుకును మనం స్పందిస్తూ ఎప్పుడైనా నింపబడితే అప్పుడు మన విశ్వాసము చూడండి, మన విశ్వాసం మరలా వస్తుంది. మన నిరీక్షణ పరులు లేకుండా చాలా మంది ఉంటారు, ప్రభు లేకుండా ఉంటారు. జీవిస్తారు కానీ, ప్రార్థనలు చేస్తారు కానీ, దీర్ఘ ప్రార్థనలు చేస్తారు కానీ, చూడండి ఎంతో విధేయత చూపిస్తారు కానీ, ఎంతో అనుకూలంగా జీవిస్తారు కానీ, ఎంతో విధేయులుగా ఉంటారు కానీ, ఎంతో ప్రార్థన పరులుగా ఉంటారు కానీ, ఎంతో పరిశుద్ధత కలిగి ఉంటారు కానీ, వారి జీవితాల్లో దేవునికి చాలా దూరంగా ఉంటుంది. కానీ అట్టివారు కూడా దేవునికి లేఖనం చేస్తుంది. అట్టివారు కూడా చూడపిల్లరా దేవుని కృపను, దేవుని కృపకును పరిశుద్ధాత్మ నడిపింపుకును మనము స్పందించడము ఎప్పుడైనా నిలబడితే, మనం ఎప్పుడైనా నిలబడితే అప్పుడు మన విశ్వాసము పనిచేస్తుంది. నిలబడిన వారు చాలా మంది ఉన్నారు. మొదట ఎంతో విధేయత చూపిస్తాం, మొదట ఎంతో అనుభవం చూపిస్తాం, మొదట ఎంతో ఎంతో విధేయతలు చూపిస్తాం. కానీ ఇంక మాత్రం రోజులు గడిచే కొద్దీ ఆ విశ్వాసము నిర్లక్ష్యం కలిగి ఉంటాం, అశ్రద్ధ కలిగి ఉంటాం, అవిధేయతతో ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న చూడండి, మనం దేవుని కృపలో నిలబడే వారిగా ఉండాలి, పడిపోయిన వారిగా ఉండకూడదు. నిలబడితేనే ఎప్పుడు నిలబడతామంటే దేవుని కృప పరిశుద్ధాత్మ నడిపింపుకు మనము స్పందించడం ఎప్పుడైనా నిలబడితే అప్పుడు మన విశ్వాసము తిరిగి మరలా వస్తుంది. కాబట్టి చూడండి, చాలా మంది కూడా ఆ విశ్వాసం నిర్లక్ష్యంగా ఉంటారు. కాబట్టి ఆ విశ్వాసములో వారెల్లప్పుడూ కూడా చూడండి వారి యొక్క విశ్వాసము
వారు ఎల్లప్పుడూ కూడా బలవంతులుగా ఉండాలి. మళ్ళా ప్రభు వైపు చూడాలి, ప్రభును ఆనుకోవాలి, ప్రభు సహాయం పొందుకోవాలి, ప్రభు కొరకు నిలబడాలి, ప్రభును మయపరచాలి, ప్రభు సహాయం కొరకు నిరీక్షించాలి. ప్రభుని అడగాలి, అయ్యా నన్ను బలపరచును ఆయన, నన్ను బలపరచు ప్రభువా, అయ్యా మీ ఆత్మ పంపించును ఆయన, అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని తిరిగి ప్రభు దగ్గర సరి చేసుకోగలిగిన విధానములు ఈరోజు చాలా మంది ఉంచలేరు. సౌలు కూడా తిరిగి తను తాను సరి చేసుకోలేకపోయాడు ప్రభు దగ్గర క్షమాపణ అడిగి. కాబట్టి ప్రభు చేత విడబడ్డాడు. కాబట్టి చూడండి, మనం ఎప్పుడైనా సరే ప్రభు తిరిగితే, ప్రభు వైపు తిరిగి నిలబడితే వెంటనే మన విశ్వాసం తిరిగి పనిచేయడము ప్రారంభించబడుతుంది. మనకు మాట చదువుకున్నాం చూడండి. ప్రేరా యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 వచ్చి చదువుకున్న ప్రేరా చూడండి, నేను చదువుతాను, గమనించండి. పరిశుద్ధంగా ఉన్న వారందరూ కూడా వాక్యాన్ని గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పినలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షించగలదా? కాబట్టి దేవునికి లేఖన సరస్సు చూడండి, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని కాబట్టి విశ్వాసం లేని క్రియలు ప్రభువానికి లేఖనం సరుస్తుంది. క్రియలు లేని విశ్వాసము, అట్టి విశ్వాసం మనల్ని రక్షించగలదా? కాబట్టి చూడండి, క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయోజనము, ప్రయోజనం లేని విశ్వాసం. మనం ఎంత భక్తి చేసినా క్రియలు లేకపోతే ఆ విశ్వాసము నిష్ప్రయోజనము. తద్వారా మనకి ఎటువంటి ప్రయోజనం లేదు, తద్వారా మనకి ఎటువంటి మేలు కలగదు, తద్వారా మనకి ఎటువంటి కాపుదల ఉండదు, తద్వారా మనకి ఎటువంటి దీవెన మనకు ప్రాప్తిస్తుంది. కాబట్టి ఆ క్రియలు ఎవరైతే క్రియలు కలిగిన విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరి విశ్వాసం అయితే క్రియల సంబంధమైనదిగా ఉంటుందో, ఎవరి విశ్వాసం అయితే క్రియలతో కూడుకుని ఉంటుందో, ఎవరి విశ్వాసం అయితే క్రియలతో కలిగి ప్రభువును కలిగి సత్సంబంధం కలిగి ప్రభువును గమనిస్తారో, వారి విశ్వాసము వారిని రక్షించగలదు, ఆ విశ్వాసము వారిని బలపరచగలదు, ఆ విశ్వాసము వారిని దీవెనలకు పాత్రులుగా చేయగలదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవడైనాను దేవునికి లేఖనం తెలుస్తుంది, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం లేదని చెప్పిన ఏమి ప్రయోజనము? కాబట్టి క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయోజనము. కాబట్టి చూడండి, 14-24 వచ్చిన వరకు చూసినట్లయితే ఉన్న వచ్చిన క్రీస్తునందు రక్షించే విశ్వాసము ఉందని చెబుతూ ఆయన వాక్యం పట్ల భక్తిని కనబర్చిన సంఘ సభ్యుల గురించి చూడండి మాట్లాడుతున్నాయి. ఇక్కడ 14 వచనం నుండి 26 వచనం వరకు చూసినట్లయితే ఈ వచనాలన్నీ కూడా క్రీస్తునందు రక్షించే విశ్వాసం ఉందనియో అంత మాత్రమే కాకుండా ఉందని చెప్తూ, అంత మాత్రమే ఆయన పట్ల, ఆయన వాక్యం పట్ల ఎలాంటి భక్తిని కనబర్చని సంఘ సభ్యుల గురించి కూడా ఇక్కడ అంటే విశ్వాసం గురించి మాట్లాడుతున్నవి, అవిశ్వాసం గురించి కూడా మాట్లాడుతుంది. ఎవరి విశ్వాసంలో క్రియలు కలిగి ఉన్నారో వారి గురించి మాట్లాడుతున్నవి. అంత మాత్రం కాకుండా ఎవరి విశ్వాసం క్రియలు లేనిగా ఉంటుందో వారి గురించి కూడా ఈ లేఖనాలు మా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ సమస్య ఎప్పుడు ఉన్నదే, పూర్వకాలం నుండి నేటి వరకు. అంత మాత్రం కాకుండా ఈ సృష్టి ఉన్నంత కాలం కూడా ఈ యొక్క చూడండి, ఈ పరిస్థితి ఉన్నదే, ఏదో కొత్తగా వచ్చింది కాదు. ఎవరి విశ్వాసం క్రియలతో కూడుకుంటుందో వారు ప్రభుకు మహిమకరంగా ఉంటారు, ప్రభుకు సమీపంగా ఉంటారు, జీవంలోనికి మరి నడిపించబడతారు, జీవ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. అంత మాత్రమే కాకుండా ప్రభుకు ఇష్టమైన వారిగా, ప్రభు చేత ప్రత్యేకించబడిన వారిగా జీవిస్తారు. ఎవరి విశ్వాసం అయితే క్రియలు లేవో వారు మృతమైన వారిగా ఉంటూ ప్రభుని విడిచిన వారిగా, ప్రభుకు దూరస్తులుగా
వారు ఇప్పుడు నిష్ప్రయోజకులుగా ఈ లోకంలో వారు మిగిలిపోతారు. చూడండి మాట జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఈ మాటలు బట్టి చూడండి, నోహావు కాలంలో జల ప్రళయానికి ముందు దేవుడు నోహాను దర్శించినప్పుడు నోహావు దేవుడి మాటకు లోబడి విశ్వాసంతో దేవుని భయంతోను భక్తితోను దేవుని పనిలో అప్పగించమని నమ్మకంగా జరిగిస్తూ ఆ తర్వాత ఆ సువార్తను తీసుకెళ్లి అవిధేయుల ప్రజలకి లేదా ప్రకటిస్తే ఎవరైతే చూడండి ఆ మాటలు విని విశ్వసించలేదు, ఆ మాటలను నిర్లక్ష్యం చేశారో, ఆ మాటను అశ్రద్ధ చేశారో, ఆ మాటను బట్టి, ఆ ప్రకటనను బట్టి, ఆ సువార్తను బట్టి నోహావును హేళన చేసి అపహాస్యం చేశారో ఆ తరమంతా కూడా వారి అవిధేయ సంబంధమైన లేక అవిశ్వాస సంబంధమైన క్రియలు లేని విశ్వాసమును బట్టి నశించిపోయారు. కానీ నోహా ఒక కుటుంబం మాత్రమే విశ్వాసం గలదై ఆ విశ్వాసం క్రియలతో కూడుకున్నదయ్యండి. ఆ మహాజల ప్రళయంలో కేవలం 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లరా, ఈ సమస్య ఎప్పుడు ఉన్నదే ఆ తరం నుండి ఈ తరం వరకు కూడా. ఇన్ని సంవత్సరాలు గతించిపోయినా ఇక సంవత్సరాలు గడుస్తూ ఉన్నా సమస్య ఎప్పుడు ఉన్నది. కాబట్టి రక్షించే విశ్వాసము, సజీవమైన విశ్వాసము, క్రీస్తు రక్షకుడిని ఒప్పుకోవడంలో ఈ విశ్వాసము తిరిగి వస్తుంది. ఈ రక్షించే విశ్వాసం చూడండి, రక్షించే విశ్వాసము సజీవమైన విశ్వాసం కాబట్టి ఈ సజీవమైన విశ్వాసము ఎక్కడ వస్తుందంటే క్రీస్తు రక్షకుడని ఒప్పుకోవడంలో ఈ విశ్వాసం చూడండి మనలోనికి తిరిగి వస్తుంది. క్రీస్తును సొంత రక్షకుడికి ఎవరైతే అంగీకరించరో, క్రీస్తు కృపకు, క్రీస్తు ప్రేమకు, క్రీస్తు సహవాసానికి ఎవరైతే వెలుపడి వారిగా ఉంటారో వారు చూడండి క్రియలు లేని వారిగా, విశ్వాసం లేని వారిగా, ప్రభుకు వెలుపటి వారిగా వారు ఉంటారు. కాబట్టి అది మాత్రం కాకుండా ఇది ఒక వ్యక్తిగత చూడండి, ఇది ఒక వ్యక్తి క్రీస్తును తన ప్రభువుగా కూడా అంగీకరించి ఆయనను విధేయత చూపులేదా విధుడయ్యేలాగా చేస్తుంది. ఈ యొక్క చూడండి విశ్వాసము ఒక వ్యక్తి ప్రభును సొంత రక్షకుడు అంగీకరించి భయంతోనూ భక్తితోనూ అనుభవంతోనూ ఆయనకు లోబడి ఆయన వెంబడిస్తూ ఆయన అంగీకరించి ఆయన కలిగి జీవించడానికి ఈ విశ్వాసము సహాయం చేస్తుంది. అంతేగాని విశ్వాసం ఎప్పుడు కూడా ఎవరైతే ప్రభును సొంత రక్షణ అంగీకరించి ప్రభును కలిగి జీవిస్తారో వారి విశ్వాసం అంతకంతకు వృద్ధి చెందుతుంది. కాబట్టి వారెన్నడూ కూడా ప్రభుకు దూరస్తులుగా ఉన్నారు. వారెన్నడూ కూడా ప్రభును విడిచి జీవించలేదు. కాబట్టి ఎవరి విశ్వాసం అయితే బలవంతులుగా ఘనత కలిగి లేక ఘనముగా ఉంటుందో వారెల్లప్పుడూ కూడా ప్రభుకు ఇష్టలుగా జీవిస్తారు. ప్రభును సొంత రక్షకుని అంగీకరించి ప్రభుకు లోబడి ప్రభును వెంబడించే వారిగా ఉంటారు. అది మాత్రమే కాకుండా చూడండి ఆ విధంగా విధేయత అన్నది విశ్వాసంలోని ఒక తప్పనిసరి అంశం. విధేయత అనేది విశ్వాసంలోని ఒక అంశం. తప్పనిసరిగా విధేయత ఉండాలి. విధేయత లేని చోట అనగా లోబడిన చోట ఏమంటుంది? తిరుగుబాటు ఉంటుంది. లోబడే వారి మధ్య తిరుగుబాటు ఉండదు. ఒక మాట జ్ఞాపకం చేస్తాం కదా, మహానాయకుడైన మోషే తన దేవుని ప్రజలను దేవుని ఉద్దేశాన్ని బట్టి కనాను యాత్రలకు ముందు సాగుతున్నప్పుడు దాతాను, అభిరాము, కోరాహులని 3 వ్యక్తులు తిరుగుబాటు చేశారు. ఈ 3 వ్యక్తులు దేని బట్టి తిరుగుబాటు చేశారంటే చూడండి వారికున్న అవిధేయతను బట్టి. మోషే పిలిచిన దేవుడు పిలిచాడు, ప్రత్యేకించాడు, బలపరిచాడు.
అనుక్షణం కూడా ఆయనతో మాట్లాడుతూ ఆయన బలపరుస్తూ ఏ క్షణం ఏం చేయాలని బోధిస్తూ నడిపిస్తూ వచ్చాడు. కానీ మార్గ మధ్యలో వీళ్ళు ఏం చేశారు? మోషే మీద, దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఎందుకు తిరుగుబాటు చేశారంట అంటే మన వాక్యం చూస్తే అవిధేయులైపోయి మేమెందుకు నాయకులుగా ఉండాలి, ఉండకూడదు, మేమెందుకు అధికారులుగా ఉండకూడదు, దేవుడు మాతో మాట్లాడా, మోషేతో మాట్లాడతారా, మోషేతో ముందు నడవాలా, మేము నడవకూడదా అని ఇప్పుడు ఆ సందర్భంలో చూడండి దేవుడు అంటే గొప్ప సాక్ష్యం, ఎంత చక్కటి సాక్ష్యం మోషే గురించి ఇస్తాడు. ఇప్పుడు మోషే వంటి సాత్వికుడు భూమి మీద ఇంకెవరు కూడా లేడని ఇప్పుడు దేవుడు మోషే గురించి మంచి మాట, మంచి సాక్ష్యాన్ని. కాబట్టి మన విశ్వాసం ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి క్రీస్తును ఒక వ్యక్తి క్రీస్తును తన ప్రభుని అంగీకరించి ప్రభుకు విధేయులాగా చేస్తుంది. వారు విధేయత చూపలేకపోయారు కాబట్టి అరణ్యంలో వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. విధేయత చూపించిన ప్రజలు మాత్రం ముందుకు నడిపించబడ్డారు. కాబట్టి మన విధేయత మనల్ని ప్రభులో చక్కగా నిలబెడుతుంది. మన విధేయత మన విశ్వాసములో బలవంతులు నిలబడటానికి, మన విధేయత మన విశ్వాసములో చక్కటి చక్కగా నడవటానికి సహాయం చేస్తుంది. అంత మాత్రం కాకుండా మన విధేయత ఆ విశ్వాసము క్రియలతో కూడుకున్నాయి, క్రియలు చేసే విధంగా మనల్ని బలపరుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న పిల్లలు చూడండి, ఆ విధంగా విధేయత అన్నది విశ్వాసములో ఒక ప్రముఖమైన అంశం. కాబట్టి ఈ విధేయతను మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభుత్వం మనం ఎంత విధేయత ఉంటాం, మనం ఎంతగా ఒదిగి ఉంటాం, మనం ఎంతగా ప్రభుకు లోబడి ఉంటాం, మనం ఎంతగా ప్రభుత్వంలో మన తల వచ్చి ఆయన అధికారులు ఒప్పుకుంటాం, అంతగా దేవుడు మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి చూడండి మరి ఆ విధంగా విధేయత అన్నది విశ్వాసంగా ప్రభు కలవచ్చు. అది మాత్రం కాకుండా చూడండి, లోబడిన వాడు మాత్రమే విశ్వాసం గలవాడు మాత్రమే చూడండి లోబడగలవాడే విశ్వాసం గలవాడు. చూడండి విశ్వాసం గలవాడే చూడండి మరి విశ్వసించగలడు. అంత మాత్రమే కాకుండా లోబడగలడు, విశ్వాసం గలడు, లోబడగలడు. అంత మాత్రం కాకుండా విశ్వాసం కలిగిన వాడే విధేయత కలిగి ఉంటాడు. లోబడి చూడండి, ఇక్కడ మంచి మాట కూడా మాట్లాడే గడ్డడి గారు చూడండి, లోబడేవాడు మాత్రమే విశ్వాసం గలవాడు. అది మాత్రం కాకుండా విశ్వాసం గలవాడు మాత్రమే లోబడగలడు. లోబడగలవాడు విశ్వాసం గలవాడు మాత్రం లోబడగలడు. అంత మాత్రం కాకుండా విశ్వాసం గలవాడే విధేయుడై ఉంటాడు, విధేయత చూపుతాడు. కాబట్టి చూడండి, రెండవ విషయం చూస్తే రక్షించే విశ్వాసం నిజమైన విషయమై పౌలు యాకోబులు ఎలాంటి చూడండి రక్షించే విశ్వాసం గురించి చూడండి విషయమై ఈ రక్షించే విశ్వాసం గురించి ఈ విషయాలు చెప్తూ పౌలు గారు యాకోబు గారు ఇరువురు కూడా ఇలాంటి వారి అభిప్రాయాలను చూడండి వారి అభిప్రాయాలను మనము గమనించగలము. చెబుతున్నారు ఎటువంటి వారికి అభిప్రాయాలు వారికి వెల్లడిపరుస్తున్నారు. ఇరువురు కూడా వారికి అభిప్రాయాలను వెల్లడిపరుస్తున్నారు. కాబట్టి చూడండి, క్రీస్తు రక్షకుడిని అంగీకరించే క్రియలు బాగుగా పౌలు విశ్వాసం గురించి విశదపరిచాడు. చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే క్రీస్తు రక్షకుడిగా అంగీకరించి క్రియలలో భాగంగా పౌలు విశ్వాసం గురించి వివరిస్తూ ఉన్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో. అది మాత్రం కాకుండా నిజమైన విశ్వాసము మన ఉనికిని తీర్చిదిద్ది నిలుచుండే విశ్వాసంగా ఉంటుందని యాకోబు చెబుతూ ఉన్నాం. మన విశ్వాసము నిజమైన విశ్వాసము మన ఉనికిని తీర్చిదిద్ది నిలిచి ఉండే
విశ్వాసముగా నిలిచుండే విశ్వాసంగా ఉండాలని యాకోబు వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసం ప్రేరా ఘనమైనదిగా ఉండాలి. మన విశ్వాసం ప్రేరా మృతమైనదిగా ఉండకూడదు. మన విశ్వాసం జీవం కలిగిగా ఉండాలంటే మన విశ్వాసం క్రియలతో కూడుకున్నదిగా ఉండాలి. మన విశ్వాసం క్రియలతో కూడుకోకపోతే, క్రియలు లేనిదైతే అది మృతమే. కాబట్టి పిల్లరా చూడండి, 2వ అధ్యాయము 24 మనం చూసినట్లయితే పౌలు ఆ రోమపత్రిక 3:8 చూసినట్లయితే పిల్లరా చెప్పిన ప్రక్రియలు, యాకోబు వాడిన క్రియలు అనే పదానికి అర్థాలు 2 వేరువేరుగా ఉంటుంది. పౌలు గారు ఏమన్నా కానీ క్రియలు రక్షకుని క్రీస్తుని అంగీకరించే క్రియలతో భాగంగా పౌలు విశ్వాసం గురించి విషదపరుస్తూ ఉన్నాడు. ఇక్కడేమన్నా కానీ యాకోబు గారు ఏమన్నా కానీ చూడండి, మన ఉనికిని ప్రభులో మన ఉనికిని తీర్చిదిద్ది చూడండి తీర్చిదిద్ది ఉండే విశ్వాసంగా ఉండాలని యాకోబు మరి వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇరువురు కూడా చేసిన క్రియలు, యాకోబు వాడిన క్రియలు అనే పదానికి అర్థం ఇరువురు కూడా వారి యొక్క చూడండి ఆ సందర్భానికి లేక వారు వాడిన విధానానికి అర్థాలు వేరుగా ఉంటున్నాయి. కాబట్టి దేవుని పట్ల మనుషుల పట్ల మన బాధ్యతలుగా దేవుని పట్ల మనుషుల పట్ల మన బాధ్యతగా దేవుని వాక్యము ఆజ్ఞాపించిన కార్యాలను ఈ పదము ఈ వాక్యము మరి సూచిస్తూ ఉంటుంది. దేవుని పక్షంగాను మనుషుల పక్షంగాను మన బాధ్యతలు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, మనం ఏ విధంగా జీవించాలి, ఎటువంటి నడవడిక కలిగి ఉండాలి, ఎటువంటి ఆచార వ్యవహారాలు కలిగి ఉండాలి, ఎటువంటి విధానం కలిగి ఉండాలి, ఈ విషయాలు చూడండి ఇక్కడ మనము మరి పదవులు మనం చూస్తాం. అది మాత్రం కాకుండా క్రియలు చిత్తశుద్ధి కలిగిన విశ్వాసం నుండి, పవిత్రమైన హృదయం నుండి, దేవుని కృప నుండి, క్రీస్తును సంతోషపరచాలని వాంఛ నుండి కలుగుతాయి. క్రియలు ఎలా ప్రారంభమవుతాయి, ఎలా వస్తాయంటే ఇక్కడ అంటారు చూడండి, చిత్తశుద్ధి, మన మనసు మంచిగా ఉందాం. అది మాత్రం కాకుండా విశ్వాసము నుండి, పవిత్రమైన హృదయం నుండి, దేవుని కృప నుండి, క్రీస్తును సంతోషపరచాలని వాంఛ, ఆశ. ఎవరైతే ఈ విశ్వాసము ద్వారా, పవిత్ర హృదయాన్ని బట్టి, హృదయం ద్వారా, అది మాత్రం కాకుండా చూడండి క్రీస్తు యొక్క కృప ద్వారా ప్రభువును మనం సంతోషపరచాలి. ఈ విషయం మన బైబిల్లో చూస్తే ప్రభువును సంతోషపరిచిన వ్యక్తి దావీదు మహారాజు అని మనం చూడగలం. తన సమస్త ప్రవర్తన ద్వారా దేవుని సంతోషపరచాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మాత్రం కాకుండా తన విశ్వాసాన్ని బట్టి, తన పట్టుదలను బట్టి, తన విధేయతని బట్టి, తన ఆసక్తిని బట్టి ప్రభు దగ్గర నుండి ఒక మంచి సాక్ష్యాన్ని కూడా దావీదు మహారాజు సంపాదించుకోగలిగాడు. కాబట్టి చూడండి, మనం ఎప్పుడు కూడా మన వాంఛ్యమై, మన ఆశయమై ఉండాలంటే నేను ప్రభుని సంతోషపరచాలి. నా క్రియలను బట్టి, నా విశ్వాసాన్ని బట్టి, నా విధేయతని బట్టి, నా పరిశుద్ధ జీవితాన్ని బట్టి, నేను అనుభవిస్తున్న దేవుని కృపను బట్టి, నా ప్రభు కృపను బట్టి నా ప్రభు నేను సంతోషపరచాలి, నా ప్రభు నేను ఆనందపరచాలి, నన్ను బట్టి నా ప్రభు ఆనందించాలి, నన్ను బట్టి నా ప్రభు సంతోషించాలి, నన్ను బట్టి నా ప్రభు తన దూతుల దగ్గర గొప్పగా చెప్పుకోవాలి. కాబట్టి చూడండి, శత్రుక మేషక అభిజ్ఞుల విషయంలోను, స్టెఫను విషయంలోను దేవుడు ఏ విధంగా అయితే ఒక మంచి సాక్ష్యాన్ని దైవదూతలు ఎదుట, దేవుని దూతలు ఎదుట పనివారం తన చుట్టూ ఉన్న ఆ దూతలు ఎదుట ఆయన ఎటువంటి సాక్ష్యాన్ని చెప్పగలిగాడు. మనల్ని బట్టి కూడా సాక్ష్యాన్ని ఆయన చెప్పగలిగాడు. ఆశ మనలో ఉండాలి. ఈ దినాన ఏం ఆశ ఉందంటే మానవునికి, క్రైస్తవునికి, క్రైస్తవుతుడికి కూడా ఏమి తిందుమా, ఏం తాగుతామా, ఏం సంపాదించుకుందామా, ఏం అనుభవిద్దామనే ఉంది. కానీ దేవుని కృపను పొందుకుంటున్నా నేను, దేవుని రక్తం వచ్చిన కడగబడిన నేను, నన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు లేదా అని ఆలోచించే
ఆలోచన చాలా మందిలో, వివేచన చాలా మందిలో లేదు. కాబట్టి చూడండి, రెండో విషయం చూస్తే పౌలు ఉదహరించిన క్రియలు సొంత ప్రయత్నాలతోనూ ధర్మశాస్త్రానికి లోబడడం ద్వారా రక్షణ అర్హత సంపాదించాలని కోరికను సూచిస్తున్నాయి. ధర్మశాస్త్రం ద్వారా, తర్వాత సొంత ప్రయత్నాల ద్వారా ధర్మశాస్త్రం ద్వారా రక్షణకు అర్హతను సంపాదించుకోవాలని కోరికను చూడండి ఇక్కడ సూచిస్తున్నాయి. కానీ చూడండి, పశ్చాత్తాపడం ద్వారా, క్రీస్తునందు విశ్వాసము ద్వారా కాకుండా క్రియల ద్వారా రక్షణ సంపాదించడం రక్షణకు ప్రయత్నిస్తున్నారనే సందర్భాన్ని పౌలు గారు ఈ పదములో వాడగలిగారు. కాబట్టి చూడండి, దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం పశ్చాత్తాపడం ద్వారా, క్రీస్తునందుల విశ్వాసం ద్వారా కాకుండా పౌలు గారు పైన చెప్పిన మాట పశ్చాత్తాపం లేకుండా. ఎందుకంటే రోమా ప్రజలు ఎలా ఉన్నారు అది మనము ప్రారంభం అధ్యాయాలు చదివితే, మొదటి 2 అధ్యాయాలు చదివితే వారు ఎటువంటి పైకిన పరిస్థితుల్లో పట్టబడ్డారో మనం గమనించగలం. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే క్రియల ద్వారా, అనగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ద్వారా, ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా మరి రక్షణ కోసం ప్రయత్నించగలము అనే సందర్భాన్ని పౌలు పదం ద్వారా వాడగలిగారు. కానీ చూడండి, నిజమైన రక్షించే విశ్వాసం ప్రేమ సంబంధమైన క్రియలు ఉత్పత్తి చేస్తాయి, అది మాత్రంగా చేస్తాయని పౌలు, యాకోబులు ఇద్దరు కూడా నొక్కి చెప్తూ ఇరువురు కూడా వాడిన పదం. ఈ ఇరువురు యొక్క సారాంశం ఇరువురు అన్న క్రియల యొక్క సారాంశం ఏమిటంటే చూడండి, నిజమైన రక్షించే విశ్వాసం ప్రేమ సంబంధమైన క్రియలు ఉత్పత్తి చేస్తాయని ఇరువురు కూడా నొక్కి చెప్పగలుగుతున్నారు. కాబట్టి చూడండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27 వచనము, అదేవిధంగా 2వ అధ్యాయము 2వ వచనము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము, మొదటి కొరింథీ పత్రిక మరి 11వ అధ్యాయం 11వ వచనము, అది మాత్రం కాకుండా యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనములో ఈ భాగాలను మనం చదివితే వచ్చినట్లుగా నిజమైన రక్షించే విశ్వాసము ప్రేమ సంబంధమైన క్రియలను ఉత్పత్తి చేస్తాయని ఈ ఇరువురు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మన విశ్వాసము క్రియలతో కూడుకున్నదైతే మనం జీవులోనికి నడిపించడం, మన విశ్వాసము క్రియలతో ఉన్నట్లయితే మన జీవులను నడిపిస్తాం. మన విశ్వాసం క్రియలతో కూడుకున్నదైతే మన క్రీస్తుతో సత్సంబంధం కలిగి ఉంటాం. మన విశ్వాసము క్రియలతో కూడుకున్నదైతే మనం ప్రభువుని సంతోషపరచగలం. ఇక మన విశ్వాసం వృద్ధమైంది అయితే మనము క్రీస్తు నుండి తొలగిపోయిన వారు. కాబట్టి దినాన మనం ఎలా ఉంటున్నాం, ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. ప్రభుని కలిగి ప్రభు సన్నిధిలో మనం సరి చేసుకొని మనం ముందు సాగినట్లయితే ప్రభు తప్పకుండా మనల్ని బలపరిచి, మనల్ని ఆదరించి, తనకు భద్రపరిచి మన ముందు నడిపిస్తాం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. పిల్లగా అందరం కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా మనం ఎలా ఉంటున్నాం పిల్లగా, మన విశ్వాసం ఏమైతున్నది ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం, ప్రార్థన చేద్దాం. పిల్లగా స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహిమాన్వితుడా, జీవాధిపతి, జీవములను మయసయ్య, మహిమాన్వితుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఆదరణకర్త, ఆశ్రయదుర్గమ, రక్షదుర్గమ, రక్షణాలయమ, రక్షకానుభూతుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభు. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు అట్టుగా ప్రేమించి ఆదరించిన ఆయన, ఇదిగో సార్ నైనా ఈ సమయంలో మీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి భద్రపరిచిన ఆయన సరిచేసేందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా, విశ్వాసము లేని, అయ్యా క్రియ లేని విశ్వాసము మృతము. అట్టి విశ్వాసము ఒక వ్యక్తిని రక్షించగలదా
అని మీ లేఖను సెలవుస్తుంది ప్రభువా. అవును నాయన, ఒకరి విశ్వాసములు క్రియలు లేకపోతే అయ్యా వారంత మాత్రం రక్షించబడలేదు ప్రభు. నాయన మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. విశ్వాసము క్రియలైతే ఆ క్రీస్తుతో కూడా అయ్యా సత్సంబంధం కలిగి ఉంటాం. క్రీస్తుని అంగీకరించగలరు, క్రీస్తుని సంతోషపరచగలని ఆసక్తి కనబరచగలరు ప్రభు. నాయన మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమాన్వితురానికి వందనాలు ప్రభు. నాయన మమ్మల్ని ఒకసారి దర్శించండి. మా విశ్వాసము అయ్యా క్రియలతో కూడుకుండా అయినట్లు మీరు మమ్మల్ని బలపరచాడు తండ్రి. మేము మీకు సమీపంగా ఉండాలి నాయన, మిమ్మల్ని కనపరిచే వారికి ఉండాలి ప్రభు. అయ్యా మీతో సత్సంబంధం కలిగిన వారిగా ఉండాలి ప్రభు. అయ్యా మా ఆశ, మా ఆసక్తి మిమ్మల్ని సంతోషపరచాలని, అయ్యా మీతో సత్సంబంధం కలిగి మీకు మహిమగా జీవించాలని ఆశ కలిగి అయ్యా మిమ్మల్ని అమరించడానికి మీరు మాకు సాయం చేయండి. మీరు మమ్మల్ని బలపరచండి, మీ ఆత్మ సరిగ్గా తోడుగా ఉంచండి, మీకు కూడా మమ్మల్ని భద్రపరచండి. అయ్యా ముందు నడిపించాడు ప్రభు నీకు వందనాలు. అదేవిధంగా నాయన ఈ ఆన్లైన్ ద్వారా ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ మీరు దర్శించండి, వారందరినీ మీరు బలపరచండి, వారందరినీ మీరు ఆదరించండి ప్రభు. అయ్యా వారందరి అయ్యా వాక్యం ద్వారా వారందరినీ మీరు ఆకర్షించండి తండ్రి. వారిని మీరు పట్టుకుని ప్రభు నీకు వందనాలు. మీ కొరకు నిలబెట్టండి, సిద్ధపరచండి ప్రభు. నాయన మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యము దీవెనకరంగా ఆదరణకరంగా ఉండడానికి సాయం చేయండి, కృపలు బలపరిచి. నాయన మీకే స్తుతులు చెల్లిస్తుంది. మమ్మల్ని అందరినీ మీ కృపలు భద్రపరిచి సరిచేసి మీ వాక్య వెలుగులు మమ్మల్ని నడిపించుతాం, బలపరిచి. నాయన మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మీకే వందనాలు. మీ కృప మాకు తోడుగుంచు. అదేవిధంగా నాయన మీకే స్తోత్రం తండ్రి. అయ్యా అందరము కూడా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మీ కృపల ముందు సాయం చేసి సమస్త గణిత మహిమ ప్రభావాలు మీరు పొందగలండి. మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆదరణకర్త యొక్క సన్నిధి సహవాసం జీవన నెమ్మది ఆదరణ మనకును సకల పరిశుద్ధులకును యేసుక్రీస్తు ప్రార్థన పరిచయం అందరికీ సదాకాలం తోడైంది, ఆదరించి బలపరిచి ఆయన ఆకలి సిద్ధపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్.